నారాయణులు అంటే ఎవరని మీరు ఇప్పుడైనా చెప్తారా మాకు? నారాయణుడు నారాయణి ఒక చిన్న సింపుల్గా మనం బాగా అర్థం చేసుకుంటే చూడండి, శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? చెరసాలలో. అంటే కంసుడు చెల్లెలకి వివాహం చేసి అత్తవారింటికి తీసుకెళ్ళేటప్పుడు రథంలో వెళుతున్నాడు. వెళుతుంటే ఆకాశవాణి ఒక్కసారి వచ్చింది, నీవు ఎంత విర్రవీగుతున్నావు, నీ చెల్లెలికి వివాహం చేసి నీ బావ దగ్గరికి చెల్లెల్ని తీసుకెళ్తున్నావు, కానీ నీ చెల్లెలు ఆశ్రమ గర్భంలో పుట్టేవాడే నీకు మృత్యు రూపంలో వస్తాడు, నీ ప్రాణం తీస్తాడు అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో వెంటనే దేవకీదేవిని ఏం చేశాడంటే రథం నుంచి కిందకి లాగి చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు వసుదేవుడు ఏం చేశాడంటే, బావా నా భార్య అంటే నీ చెల్లి కడుపులో పుట్టే బిడ్డ కదా నువ్వు వధిస్తాడు, అందుకు ఈమెను వధించడం ఎందుకు, వాళ్ళను వధించుకో, అంతవరకు నాకు నువ్వు పెళ్లి చేసావు, మంగళకరమైన సమయంలో నువ్వు నీ చెల్లిని అలా చేయకూడదు, కావాలంటే నేను నీ దగ్గరే ఉంటాం, నువ్వే తీసుకెళ్ళిపో, నీ దగ్గరే ఉంచుకో అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే కంసుడు వాళ్ళిద్దరిని చెరసాలలో పెడతాడు. చెరసాలలో పెడితే ఒక బిడ్డ పుట్టడం, ఆ బిడ్డ పుట్టగానే చంపేయడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఇంకా అష్టమ గర్భంలో పుట్టే ముందు పరమాత్మ వాళ్ళిద్దరికీ కనిపించాడు. ఆ వివరణ ఇచ్చారు. ఆ వివరాన్ని చాలా సున్నితంగా వివరించాడు. ఇందులో ఎలాగా హృదయాన్ని హత్తుకునేలా వివరించాడు. కనిపించి, స్వామి నువ్వా స్వామి, మాకు బిడ్డడమై పుడుతున్నావా స్వామి, నేను ఎలా పెంచగలను స్వామి, నేను ఇప్పుడు కౌన్సిలర్ వచ్చి నేను చంపేస్తాడు అని అతి దీనంగా వాళ్ళు ఒకసారి ప్రార్థిస్తుంటారు. ఏమీ పర్వాలేదు, మీరేం కంగారు పడకండి, నేను ఆ సమయంలో ఇక్కడ అందరూ మత్తులో ఉండిపోయేలాగా నన్ను మీరు తీసుకెళ్ళిపోండి, రేపల్లి తీసుకెళ్ళిపోండి. అక్కడ యదుకులంలో యశోదాదేవి గర్భాన ఒక బాలిక పుడుతుంది. ఆ బాలిక ఎవరంటే ఒక యోగి. ఆమెని తీసుకొచ్చేయండి ఇక్కడికి, నన్ను అక్కడ పెట్టేయండి అని చెప్పి ఆ రకంగా ఇక్కడ శ్రీకృష్ణుడు అక్కడ పుట్టిన ఆ బిడ్డే నారాయణి. ఆ నారాయణ ఏమవుతుంది, ఇక్కడ తీసుకొస్తాడు. ఎలాగైతే అంటే ఇది సింపుల్గా చెప్పేస్తాను. మత్తుగా అందరూ చెరసాలలో అందరూ మత్తులో ఉంటారు. ఆ బిడ్డను తీసుకుని తన నెత్తి మీద పట్టుకుని అంతవరకు కూడా మత్తెక్కిపోయి ఉన్నారు. అక్కడ తీసుకుపోయి యశోదాదేవి కడుపులో పక్కన పెట్టాడు. ఆ బిడ్డను తీసుకుని బయలుదేరి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆ బిడ్డను పడుకుని ఒక్కసారి కేరం ఉంది, అందరికీ మొత్తం విడిపోయింది. ఒక్కసారి వీళ్ళందరూ కంసుడికి వార్త చెప్పారు. కంసుడు ఏం చేస్తాడు, ఆ పిల్లలను పట్టుకుని ఇలాగ ఆకాశంలోకి ఎగరేస్తాడు. ఎగరేసి కత్తితో నరకడానికి. అప్పుడు చెప్తుంది, ఆకాశవాణి రూపంలో పిచ్చివాడా నువ్వు నన్నేం చేయలేవు, నిన్ను చంపేవాడు రేపల్లిలో పెరుగుతున్నాడు అని చెప్పి ఆమె అంటే ఇద్దరు ఒకేసారి పుట్టారు. ఇద్దరు అందుకే ఈయన నారాయణ స్వరూపుడు, ఆవిడ నారాయణి స్వరూపుడు. ఇప్పుడు మణిదీప వర్ణన చేసేటప్పుడు అంటే ఏది చేసినా కూడా ఒక ఫలశ్రుతి ఉంటుంది కదండి. ఫలశ్రుతి ఉంటుందండి, ఖచ్చితంగా ఫలశ్రుతి ఉంది. ఫలశ్రుతి అంటే ఏం లేదు, అది చేసినందువల్ల మనకి ఫలితం ఏమిటి. నేను ఇచ్చాను మణిదీప వర్ణనలో ఇచ్చి చివరి మళ్ళీ ఫలశ్రుతి ఇచ్చాను. ఈ గ్రంథంలో కూడా ఫలశ్రుతి ఇచ్చాను. ఏమని ఇచ్చారండి? మణిదీపం, సకల దేవత, మణిదీపం, ఈ వీళ్ళందరూ ఉన్నారు కనుక మణిదీపం మహిమగల స్తోత్రం, పారాయణ చేయ ఫలములు అనేకములు, కైవల్య సిద్ధియే నిష్కామునకు, అంటే ఏ కామము లేకుండా ఏ కోరికలు లేకుండా ఉండేవాడికి కైవల్య సిద్ధి, కోరిన కోరికలకు కొంగు బంగారము, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, ధనధాన్య సమృద్ధి, పాడి పంటల వృద్ధి, విద్యాభివృద్ధియు విజ్ఞాన సమృద్ధి, వృత్తి వ్యాపారాలకు సకల సమృద్ధి, సంతాన సమృద్ధి, సౌభాగ్య సమృద్ధి, అన్యోన్య దాంపత్యము, అనురాగ సమృద్ధి. అన్యోన్య దాంపత్యం అంటే అనురాగం పెరిగితేనే కదా. అలాగా వాస్తు దోషము పోవు శాంతి సౌభాగ్యం, వాస్తు దోషం పోతే శాంతి సౌభాగ్యం, వంధ్యత్వమే పోవు సత్సంతతే కలుగు. వంధ్యత్వం ఏంటి, గొడ్రాలికి పిల్లడు పుడితే మంచి మంచి పిల్ల సత్సంతానం కలుగు. గోదాన ఫలమును, భూదాన ఫలమును, వస్త్రదాన ఫలము, అన్నదాన ఫలము, సకల పాపాలకు నివృత్తి కలుగు మణిదీప వర్ణన మహిమగల స్తోత్రము.
ఇంకా ఏమిటి కాలసర్పదోషము మరియు అకాల మృత్యువు, భూత ప్రేత పిశాచ పీడలు, నవగ్రహ దోషాలు, కనుదృష్టిపాదలు, శత్రువుల పీడలు, సకల దోషాలకు శస్త్రమై చెలగును. అంటే ఇన్ని దోషాలకి ఒక ఆయుధంగా అన్నమాట మణిద్వీపవర్ణన. మణిద్వీపవర్ణన మహిమగల స్తోత్రము, పరమ పావనమైన మణిద్వీపవర్ణనము, భక్తితో పఠింప సకల బాధలు తొలగు. మణిద్వీపవర్ణన మహిమగల స్తోత్రము, పఠనము చేసిన పఠింపజేసిన, చూడండి మనం చదవడమే కాదు పఠింపజేసిన, వినుచుండియుండినా వినిపించుచుండినా, మనం వింటూ ఉండొచ్చు, మనకు వినిపించుచు. శ్రీమాత కరుణతో చింతలు తీరును, సకలార్థ సిద్ధియు శాంతి సమృద్ధియు కలుగును. ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. ఈ గ్రంథం అంతా చదివినందుకు అందరికీ శాంతి కలగాలి. చివరిలో ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, శ్రీమాత్రే నమః అని ఈ గ్రంథాన్ని ఈ రకంగా ముగింపజేశారు. అంటే దీనికి హైలైట్లు చాలా ఉన్నాయి. ఒక హైలైట్ నేను చెప్పుకోను, ఖడ్గమాల చదువుతున్నప్పుడు ఆవరణలన్నీ చూసుకుంటూ ఖడ్గమాల వర్ణన చేసుకోవచ్చు. ఇంకో పక్కని నారాయణ అంటే అటు విష్ణుమూర్తిని స్మరించుకోవచ్చు, ఇటు చేయొచ్చు. అటు మహామహాత్మ్యం పరశురాముడు ఆయన ఏం చేశాడు, త్రిపుర రహస్యం. త్రిపుర రహస్యం అంటే 3 ఖండాలండి. జ్ఞానఖండం ఉంది, చర్యాఖండం ఉంది. ఆ త్రిపుర రహస్యంలో అంతటి త్రిపుర రహస్యం ఒక గ్రంథాన్ని, అది శాస్త్రము అన్నారు. వైతరాయణుడు రాశాడు. ఆ వైతరాయణుడు రాసిన త్రిపుర రహస్యం ఎవరు చెప్పారు? పరశురాముల వారు ఐతరాయణుడికి బోధించాడు. ఐతరాయణుడి త్రిపుర రహస్యం అటు అంతటి వాడు పరశురాముడు. పరశురాముడు ఆయనకి ఎవరు బోధించారు? దత్తాత్రేయుడు వారు ఎవరు చెప్పండి ఒకసారి. విష్ణుమూర్తి అవుతారు కదా, ముగ్గురు అంటారు. అవుననుకోండి కదా. అంతటి వాడు త్రిపుర రహస్యాన్ని చెప్పాడు అంటే ఇక్కడ శివకేశవునికి భేదం లేదని మనం అర్థం చేసుకోవచ్చు కదా. అదే వివరాన్ని ఈ గ్రంథంలో ముఖ్యంగా అంటే ఏంటి, ఒక గ్రంథం రాసేటప్పుడు ఒక ఉద్దేశం పెట్టుకోవాలి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుందా, ఈ వివరాలు ఉంటున్నాయా, ఈ వివరాలు లేకపోతే మనం ఏం చేయాలి, దీని అంతా ఏ రకంగా సంకలనం చేయాలి, ఏ రకంగా విషయాలు సేకరణ జరిగాయి. కానీ నేను నా బాణీలో నేను చెప్పుకుంటూ వచ్చి మణిద్వీపవర్ణన యొక్క ఫలితం కలగాలి. మణిద్వీప స్తోత్రం 25 ప్రకారాలకు రాసి, మీరు అన్నారు ఫలశ్రుతి అని అడిగారు, ఫలశ్రుతి ఖచ్చితంగా చెప్పారండి లాస్ట్లో.